ఒకప్పుడు ఒక తెలివైన తాబేలు ఉండేది. అది ఒక చిన్న ఎండిపోతున్న చెరువులో జీవించేది. దానికి 2 కొంగలు ఫ్రెండ్స్ ఉండేవి. అవి రోజు తాబేలుని చూడటానికి వచ్చేవి. ఒక రోజు తాబేలు బాధగా చెప్పింది, ఈ చెరువు దాదాపుగా ఎండిపోయింది. త్వరలో నీళ్లు మిగలవు. నాకు కొత్త ఇల్లు కావాలి. కొంగలు ఆలోచించాయి. మేము హెల్ప్ చేస్తాము అని అన్నారు. అవి ఒక పెద్ద కర్ర తెచ్చి ఇలా చెప్పాయి, ఈ కర్ర మధ్యలో నీవు నోరుతో గట్టిగా పట్టుకో. మేము ఇద్దరం చివర పట్టుకొని నిన్ను కొత్త అందమైన చెరువుకు తీసుకుని వెళతాం. తాబేలు ఆనందంతో ఒప్పుకుంది. కాని కొంగలు హెచ్చరించాయి, జాగ్రత్త, నోరు తెరిచావా పడిపోతావు. తాబేలు తల ఊపింది. కర్ర గట్టిగా పట్టుకున్నది. ఆ తర్వాత వారు ఆకాశంలోకి ఎగిరారు. కింద గ్రామస్తులు ఆ వింత దృశ్యం చూసి ఆశ్చర్యంతో నవ్వుతూ చెప్పారు, చూడండి, తాబేలు పక్షిలా ఎగురుతుంది. వినగానే తాబేలు గర్వపడి, అవును, నిజమే, నేను చాలా తెలివైన దాని కదా. కానీ నోరు తెరిచిన క్షణంలో అది క్రింద పడిపోయింది. లక్కీగా అది ఒక తడి నదీ తీరం మీద పడిపోయింది. ఎటువంటి దెబ్బ తగలలేదు. తన తప్పును గ్రహించి నవ్వుకుంటూ చెప్పింది, మరోసారి అయితే నోరు మూసుకుని ఉంటాను. కొంగలు కిందకు దూకి వచ్చాయి. దాన్ని పైకి లేపాయి. వారు ముగ్గురు కలిసి నవ్వుకున్నారు. అలా వాళ్ళు ఒక అందమైన చెరువు పక్కన కొత్త ఇల్లు తాబేలుకి కనిపెట్టారు.